హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారుతుంది కేసులు. ఫోక్స్ చట్టం, రకరకాల చట్టాల కేసుల పైన అమ్మాయిలు, అబ్బాయిల మీద కేసులు పెట్టడం ఇది నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్నట్టయితే మనము హర్ష సాయి కేసు విషయం తీసుకున్నట్టయితే అమ్మాయి మిత్ర బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్. అయితే ఆ అమ్మాయి ఒక సినిమా చేస్తున్నారు 2 కోట్లు అని చెప్పేసి రకరకాలుగా వచ్చింది. నన్ను టార్చర్ పెట్టాడు, సెక్షువల్గా అబ్యూజ్ చేశాడు, నన్ను ఫ్రాడ్ చేశాడు అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ నడుస్తున్నాయి. హర్ష సాయి మీద ఎలిగేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే కేసు పెట్టారో మిత్ర అమ్మాయి తరపున న్యాయవాది ఇప్పుడు కొత్త ఎలిగేషన్ తీసుకొచ్చాడు. ఇలాగ ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం కూడా చూద్దాము. వాస్తవాలు అవాస్తవాలు డిసైడ్ చేసేది ఫైనల్గా కోర్టు. కానీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు కాబట్టి దీని గురించి మనము, వాళ్ళు రాకుండా వాళ్ళ తరపున న్యాయవాది వచ్చాడు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకునే సందర్భం ముందు కావాలి కాబట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయి తరపున న్యాయవాది ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు హర్ష సాయి ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తూ జనాల ముందు పాజిటివ్ సింపతి కోరుతున్నాడు హర్ష సాయి. అందుకే రకరకాలుగా చేస్తున్నాడు. రకరకాల ఎలిగేషన్స్ కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఎలాంటి ఎలిగేషన్స్ అంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ రోజు నుంచి ఇంతకుముందుకు నుంచి ఇప్పుడు కొత్త కోణం ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ యూట్యూబర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఓ మంచి యూట్యూబర్, హెల్ప్ చేస్తుంటాడు. వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు, ఎవరు వీడియోలు వాళ్ళు ఫ్రాంక్ అని ఏదో రకరకాల వాళ్ళ వీడియోలు చేసుకుంటారు. హర్ష సాయి కూడా యూట్యూబరే, కాకపోతే సినిమా తీశాడు. సినిమా పూర్తయిందో కాలేదు ఇంకా మొత్తం తెలియదు. నడుస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుందని చెప్పారు. మధ్యలో ఆగిపోయింది. 2 కోట్ల బడ్జెట్, 5 కోట్ల బడ్జెట్ అన్నారు, రకరకాలు అన్నారు. ఈ అమ్మాయి నాకు 2 కోట్లు ఇస్తా అని చెప్పేసి చేసిండని చెప్పేసి అవన్నీ మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ ఎందుకు తీసుకొచ్చారు దీంట్లో చూసుకున్నట్టయితే, ఇమ్రాన్ ఖాన్ని నుంచి రకరకాల మంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హర్ష సాయి పైన వచ్చిన ఎలిగేషను, ఫాల్స్ ఎలిగేషను, అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది, హర్ష సాయి జెన్యూను, ఈ కేసు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక్కొక్క యూట్యూబర్కి 25,000 రెఫర్ చేస్తున్నట్టు, అది హర్ష సాయి చెప్తే ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకటి న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తెలుస్తుంది ఇది కూడా. కానీ ఇమ్రాన్ ఖాను హర్ష సాయి క్లోజ్గా ఉన్నట్టు, కొన్ని వీడియోలలో ఉన్నట్టు, వాళ్ళు మాట్లాడుతున్నట్టు, ఇంత ముందుకు జరిగిన యువ సామ్రాట్ రవి తను కూడా ఎలిగేషన్ చేయడం జరిగింది. మనం కూడా మాట్లాడాం ఇదే ఎలిగేషన్స్ పైన యువ సామ్రాట్ రవితోటి. అప్పుడు మాట్లాడినప్పుడు హర్ష సాయి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అవి చేయడం తప్పు, దానివల్ల యంగ్స్టర్స్ అందరూ పాడైపోతున్నారు, డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు అని చెప్పేసి దీన్ని కూడా బయటకు రావడం జరిగింది. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయికి సపోర్ట్గా ఉండి కొన్ని లైవ్ డిబేట్లలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే అదే సందర్భము ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా దీంట్లో వీళ్ళందరికీ ఆయన మాట్లాడుతూ, కొంతమంది యూట్యూబర్స్కి మాట్లాడుతూ డబ్బులు ఆశ చూపించి మమ్మల్ని చేయమంటున్నాడు అని చెప్పేసి ఒకరిద్దరు యూట్యూబర్స్ కూడా ఈ వీడియోస్ పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటే, వాళ్ళు పెట్టినట్టు మెసేజ్గా ఏమైనా చూపించారా అంటే లేదు. నాకు పంపించారు, నేను అడిగితే నేను 25,000కు నేను డబ్బులకు లొంగేటోని కాదు అని చెప్పేసి ఆ అబ్బాయి వీడియో పెట్టడం జరిగింది. అంటే దీంట్లో ఇంకా ఎంతమంది కోణం నుంచి ఎంతమంది లాగుతున్నారు అనేది చూడాలి. ఇమ్రాన్ ఖాన్ కూడా నన్ను ఫ్రాడ్ చేసిండు అని చెప్పేసి అమ్మాయి తరపున న్యాయవాది ఈరోజు దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. నార్సింగ్ పిఎస్లో ఇమ్రాన్ ఖాన్ పైన కూడా కేసు పెట్టారు. హర్ష సాయి accused 1, వాళ్ళ నాన్న 2, తర్వాత 3 అని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నాడు. అది ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత తెలుస్తుంది, అప్పటికి మనకు తెలియదు. ఎవరిని ఎక్కడ మెన్షన్ చేయాలనేది ఛార్జ్షీట్లో ఫైల్ చేస్తారు దాన్ని. కానీ హర్ష సాయి అరెస్ట్ అయిందంటే అరెస్ట్ కాలేదు. హర్ష సాయి తరపున న్యాయవాది ఏమంటారంటే, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, మా క్లయింటు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు అని చెప్పేసి అడ్వకేట్ చిరంజీవి గారు తన వాదన తను చెప్తున్నాడు. అయితే దీంట్లో కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నారు, హర్ష సాయి పైన ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఈ అమ్మాయే చేపిస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి యూట్యూబ్లలో పెట్టండి అని చెప్పేసి హర్ష సాయి చాలామందికి చెప్పాడు. హర్ష సాయి తరపున ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు, కొంతమంది యూట్యూబర్స్ అందరికీ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పటివరకు నేను కొంతమంది యూట్యూబర్స్ తోటి మాట్లాడితే వాళ్ళు అడిగినారంటే మన వరకు ఇప్పటివరకు రాలేదు, దాని గురించి లేదు. మనకు తెలిసినంతవరకు నేను ఎవరికన్నా హెల్ప్ అవసరం ఉందని హర్ష సాయిని అడిగితే వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భం చాలా ఉంది. వాటికి కూడా వీడియోస్ పెట్టలేదు, తను వీడియోస్ షూట్ చేశారు కానీ ఇప్పటివరకు దాన్ని టెలికాస్ట్ చేయలేదు. నేను 2-3 మాట్లాడితే 2-3 కూడా ఇదే స్పందన వచ్చింది నాకు. ఎందుకంటే హర్ష సాయి తోటి వాళ్ళు ఆల్రెడీ హెల్ప్ పొందిన వాళ్ళంటే వాళ్ళకి కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి ఆల్రెడీ హర్ష సాయి నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు
వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అన్న మనకి ఇప్పటివరకు అయితే ఎవరు ఫోన్ చేయలేదు, ఫోన్ రాలేదు, మనకు ఎలాంటిది ఎవరు చెప్పలేదు. ఆ ఎలిగేషన్ ఎంతవరకు అని చెప్పేసి మనం కూడా నిజ నిజాలు ఉంటే తెలుసుకొని అప్పుడు మనం మాట్లాడదాము. కానీ ఇట్లా డబ్బులు ఇస్తాము, లేకుంటే మా గురించి పాజిటివ్‌గా చెప్పండి, నెగెటివ్ చెప్పండి అని చెప్పేసి ఇప్పటివరకు రాలేదు. కానీ సాయి పైన కేస్ పెట్టిర్రు. అది బానే ఉంది. కానీ ఇమ్రాన్ ఖాన్ పైన కేస్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? అంటే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే, అప్పుడు సపోర్ట్ చేసి ఎలిగేషన్ వరకు గూడా నెగెటివ్ కాదు గదా! నెగెటివ్ స్ప్రెడ్ చేయమంటలేడు. తను మంచోడు. ఈ పాయింట్ టు బి నోటెడ్. తను చేసిన ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషను. కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చేయమంటున్నారు. కానీ ఈ అమ్మాయి తప్పు అని చెప్పేసి వాళ్ళెవరు చేయమనట్లేదు. ఆ అబ్బాయి కూడా దాంట్లో మాట్లాడిన విషయం కూడా క్లారిటీగా వినండి మీరు. ఆ అబ్బాయి హర్ష సాయి అనే వ్యక్తి జెన్యూన్ పర్సను, మంచోడు. ఈ ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషను అని మాత్రమే చేయమన్నాడంట. తను కూడా ఈ మాట చెప్పాడు. ఎవరైతే కేసు పెట్టారో ఈ అమ్మాయి తరపున మాట్లాడమని, ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి నెగిటివ్ అని మాత్రము ఈ అమ్మాయికి సంబంధించిన నెగిటివ్ వరకు స్ప్రెడ్ చేయమని మాత్రం కాదు. ఈ 2 పాయింట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. దీంట్లో నిజ నిజాలు ఏందనేది తర్వాత కోర్టుకు అసలు కేసు ఉంటుందా, స్వాష్ అవుతుందా, అరెస్ట్ చేస్తారా, చేయరా అన్న దానిపైన మనం చూద్దాం. మళ్ళీ వీటి గురించి మనకి ఏ సమాచారం తెలిసినా నేను మళ్ళీ మీ ముందుకొచ్చి దీనికి సంబంధించిన అన్ని కేసు వివరాలు నేను వివరించబోతున్నాను.